అబ్బాయిలాగా స్టిక్ ఉప్పుకుంటే ఇంకెన్నాళ్ళు తిరుగుతావురా? మెళ్ళో తాడు కట్టించుకొని సంఖ్యలో ఒక బిడ్డను వేసుకుంటే మదర్లా బాగుంటావుని ఒక మంచి సంబంధం చూశాను. అబ్బాయి వెరీ గుడ్, వెరీ హ్యాండ్సమ్ ఫెలో, సూపర్ ఉద్యోగం. నాకు పిచ్చగా నచ్చేశాడు. నీకు కాదు, నాకు నచ్చాలి. నువ్వు అతన్ని చూస్తే గ్రీకు వీరుడు, నా రాకుమారుడు అంటూ టక్కున పడిపోతావు. పడిపోతాను, లేచి కూర్చుంటాను. ఫోటో తెప్పించు, చూసి చెప్తా. చూడు బేబీ, ఫోటోలు చూస్తే మోసపోతావు. మేకప్ వేసుకుని కలర్ ఫోటో దిగితే అప్పల్ నర్సయ్య కూడా అమితాబ్ బచ్చన్ లాగా అందంగా కనిపిస్తాడు. అందుకని పెళ్లి చూపులకు పిలిపిస్తాను. డైరెక్ట్ గా చూసే నచ్చాడనుకో ఫిక్స్ చేసేద్దాం. నో, నేను చేసుకోను. పిల్ల రంభలా ఉంటుందిరా. దాని పిన్నమ్మలా ఉన్నా కూడా నేను చేసుకోను. ఏ రోగం? నేను అమ్మాయిని ప్రేమించాను. పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయిని ప్రేమించొచ్చు. ఈ అమ్మాయి అయితే హ్యాటు బూట్ల జోడు బాగుంటుంది. పైగా ఒకే డిపార్ట్మెంట్, కంబైన్డ్ గా జీపులో పోవచ్చు రావచ్చు. ఒకే డిపార్ట్మెంటా? ఎవరు? నన్ను అరెస్ట్ చేసిందే ఆ వంట వనసాయి. అర్చన? అవును. ఓరి నా ఫాదర్, ఈ వార్త ఇంత లేట్ గా చెప్తావే. నేను ప్రేమిస్తున్నది ఆ అమ్మాయినే. అర్చన అయితే వెంటనే చేసేసుకుంటా. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు, ముహూర్తం పెట్టేయండి. హలో మదరు, కాస్త ఆగు. అబ్బాయి రావాలి, నేను చూడాలి, ఓకే చేయాలి. అతను నీకు డెఫినెట్ గా నచ్చేస్తాడే. నచ్చిన తర్వాతే పెడదాంలే, కంగారేం లేదు. టూ టోన్ వాళ్ళని కూడా పిలిచారా మేడం? లేదే. ఏయ్ ఏయ్, ఏంటయ్యా ఇది? ఎందుకు ఇలా వచ్చారు? డ్యూటీ మీద వచ్చాం. సిఐ గారు వస్తున్నారు. సిఐ గారు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? రాగానే అడిగి చెప్తాం. ఈయన సిఐ ఎప్పుడయ్యారు? నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. అదేమిటి బేబీ, ఇలా 2 చేతులతో నమస్కారం పెట్టడం మన కల్చర్. సల్యూట్ చేస్తావేంటి? నమస్కారం చేయడానికి అతని గెస్ట్ కాదు. నిన్నటి దాకా యముడు, ఇప్పుడు క్యాడర్ పెరిగి మొగుడయ్యాడు. ఎస్, నీ మొగుడినవడానికే వచ్చాను. అవును, శోభనం పెళ్లి కూతుర్లా ఈ గెటప్ ఏంటి, ఈ సెటప్ ఏంటి? సార్, అది నాకు పెళ్లి చూపులు. ఓ, పెళ్లి చూపులా? ఈ క్యాండిడేటేనా పెళ్లి కొడుకు? ఆయనగా సార్. మరెవరు? ఎవరో నాకు తెలియదు సార్. ఓసి నా ఇన్నసెంట్ డాక్టరు, నిన్ను చూడటానికి వచ్చింది ఈయనే. ఈయన నాకు ముందెందుకు చెప్పలేదు? ముందు చెప్తే నువ్వు బాగుంటావనే మీ అమ్మగారు నేను కలిసి ఇలా నాటకం ఆడాం. ఇప్పుడు ఎస్ అంటానా? చస్తే మీ అబ్బాయిని చేసుకోను. అర్చన, కాల్ మీ ఎస్ఐ. సిఐ లెవెల్లో వస్తే ఎస్ఆర్ అంటూ తలంచుకుని తాళి కట్టించుకుంటాననుకుంటున్నారా? సారీ. యూ డోంట్ వరీ, నేను వెళ్ళి మాట్లాడతాను. వాట్ బేబీ, అతనంతటా అతను నిన్నే పెళ్ళాడతానంటే ఏమిటిది? నేను అతన్ని చేసుకోను. ఏ, అతనికేం లోటు? అందం ఉంది, ఆస్తి ఉంది, ఉద్యోగం ఉంది. వాటిని మించి పొగరు కూడా ఉంది. ఆ ఫిగర్ కి పొగరే అందం. పైగా మగాడు ఎంత పొగరుగా ఉంటే అంత పవర్ఫుల్ గా ఉంటాడు. నీకు తెలీదమ్మా, అతను నన్ను చేసుకోవాలనుకుంటున్నది నా మీద కసి తీర్చుకోవాలని, నన్ను సాధించాలని, నాతో ఆడుకోవాలని కాదు, నిన్ను ఏలుకోవాలి. నువ్వంటే నాకు ఇష్టం. నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని, నీతో సరదాగా గడపాలని, నిన్ను ఏడిపించి గొడవ పెట్టానే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు. నిన్ను నిజంగా నేను ప్రేమిస్తున్నాను. అబద్ధం కాదు, నిజం. నిన్ను మొదటిసారి చూసినప్పుడే నువ్వంటే ఇష్టపడ్డాను. నీతో జీవితం పంచుకోవాలని, జీవితాంతం నీతో కలిసిమెలిసి ఉండాలని నా కోరిక. నువ్వు కాదంటే నేను తట్టుకోలేను. అవునంటే